వెల్కమ్ టు జిఆర్ విధాతనిస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఉప్పల్ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ ఫణీంద్ర గారితో ఉన్నాము. ముఖ్యంగా ఉప్పల్ డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడ సక్సెస్ రేషియోలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సక్సెస్ రేషియోలో పూర్తి స్థాయిలో ముందంజలో ఉన్నారని విన్న సందర్భంగా మన ఇంటర్వ్యూ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సార్ని కలవడం జరిగింది. దాని మీద చర్చించడానికి మన సార్తో ఈ విధంగా ముందున్నామని చెప్పొచ్చు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ విధంగా ఇక్కడ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఇక్కడ బీజేపీ ఉప్పల్ డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఈ సక్సెస్ రేషియోలో పూర్తి స్థాయిలో ముందు ఉన్నారని తెలిసిన విధంగా మీ దగ్గర రావడం జరిగింది. అది ఏ విధంగా సాధ్యపడుతుంది, అసలు ఏంది సార్? ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. థ్యాంక్ యూ. ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ సక్సెస్ అనేది భారతీయ జనతా పార్టీది. ఓకే. ఈ సక్సెస్ అనేది నా కార్యకర్తలది. ఈ సక్సెస్ అనేది నా సీనియర్ నాయకులది. ఈ సక్సెస్ అనేది మహిళా సోదరిమణులది. వాళ్ళందరూ ఉంటేనే నేను. ఓకే. అందరం సమిష్టి నిర్ణయాలతోటి సమిష్టి కృషితోటి ముందుకెళ్తున్నాం డివిజన్లో. ముఖ్యంగా యువ నాయకులు అన్నా మేమున్నాం ఎల్లవెళ్ళ అని చెప్పి వాళ్ళ ప్రోత్సాహంతో నేను ముందుకెళ్తున్నాను. ఓకే. అయితే ముఖ్యంగా ఇక్కడ డివిజన్కి వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నాకు 9 నెలల 10 రోజులు అయింది. ఓకే. నేటితోటి. ఓకే. ఈ 9 నెలల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ, కార్యకర్తలను కలుపుకుంటూ, యువ నాయకుల్ని వాళ్ళని ప్రోత్సహిస్తూ, అందరినీ కూడా సీనియర్ నాయకుల్ని మనల పొందుతూ, వాళ్ళ సలహాలు తీసుకుంటూ, ముఖ్యంగా మా శిల్పారెడ్డి గారి ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తున్నాం. అలానే మాజీ శాసనసభ్యులు బేత్ సుభాష్ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ గారు కానీ అందరి ప్రోత్సాహం కూడా మాకు లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సక్సెస్ కూడా విజయవంతంగా మేము ముందుకెళ్తున్నామంటే కారణం ఏంటంటే, ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉంటాయో ప్రజలు మా దగ్గరికి రావడం కాదు, మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. ప్రజాపాలన అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కదా, అది ప్రజాపాలన కాదు, మేము చేసేది ప్రజాపాలన. డివిజన్కి వచ్చి చూడు. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే అసలు రాష్ట్రంలో అధికారంలో బీజేపీ లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ డివిజన్ పరిధిలో కూడా మీరు కార్పొరేటర్గా కొనసాగలేదు. ఓన్లీ ఇక్కడ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. కానీ అధికారంలో లేకపోయినా కూడా ప్రజలు మీ దగ్గరికే ఎందుకు వస్తున్నారు తమ సమస్యల పరిష్కారం కోసం? గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలు పరిష్కారం కూడా అవుతున్నాయి మీ దగ్గర. అసలు ఎందుకు అంత మీ దగ్గర అంత శక్తి, అంత పవర్ఫుల్ అంటారు? అంటే నేనేమంటున్నా అంటే బ్రదర్, ముఖ్యంగా నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండడం. ఏ టైం ఇచ్చినా సరే, ఏ టైంలో ఫోన్ ద్వారా కానీ లేకపోతే వచ్చి కలవడం కానీ చేసినా సరే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ కావాలి. ఓకే. వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఒక నేను ఇక్కడికి వస్తా అక్కడికి వస్తా కాదు. ఓకే. వాళ్ళకి ఏం అడుగుతారండి? పోలీస్ స్టేషన్లో పన్నున్నా సరే, లేకపోతే ఎంఆర్ఓ పన్నున్నా సరే, లేకపోతే మాకు ఇల్లు ఇబ్బందిగా ఉందన్నా, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదన్నా, నల్లలు బాగాలేవన్నా, నల్లలో డ్రైనేజ్ మిక్స్ అవుతుందన్నా, లేదా సీసీ రోడ్ లేవన్నా, స్ట్రీట్ లైట్స్ లేవన్నా, ట్రాన్స్ఫార్మర్లో ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయన్నా, ఇవన్నీ కూడా యూజిటీ లైన్స్ లేవు. ఇవే మన జిహెచ్ఎంసీలో ఉండే సమస్యలు, ముఖ్యమైన సమస్యలు. అందులో భాగంగా ముఖ్యంగా మా ఉప్పల్ హిల్స్ కుర్మానగర్ అయితే అస్తవ్యస్తంగా ఉండే, ఇప్పటికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ వర్క్ ఇక్కడ సౌత్ సర్వనర్ కాలనీలో ఒక ఇంటి ముందు 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇంటి ర్యాంప్ ముందే పోలుండే. ఆ ఇంట్లోంచి బయట పిల్లగాడు వచ్చినప్పుడు కూడా గుద్దుకొని తల పలిగిన రోజులున్నాయి, ఇంజరీ అయిన రోజులున్నాయి. వారి సమస్యని మా విశ్వనాథ్జీ గారు నా దగ్గర తీసుకొచ్చారు. ఫణీందర్జీ, ఇట్లా ఉంది పరిస్థితి వీళ్ళదా. 12 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కని మెట్టు లేదు, ఎక్కని ఆఫీస్ లేదు, కరెంట్ ఆఫీస్లో. కానీ ఈ రోజున నేను వాళ్ళ సమస్య వచ్చిన వెంటనే ఇమీడియట్గా నేను ఏడీ గారితో మాట్లాడి, ఎస్సీ గారితో మాట్లాడి, సూపరింటెండెంట్ మేడం ప్రతిమా మేడం ఉంటే ఇప్పుడు వెంకన్న గారు వచ్చారు, ఆమెతో మాట్లాడిన వెంటనే ఇమీడియట్గా సక్సెస్ అయ్యారు. ఇమీడియట్గా సాల్వ్ చేశారు. ఇమీడియట్గా పోల్ చేంజ్ చేశారు. చేంజ్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయడం జరిగింది. అందరితో అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వరకు కుర్మానగర్ ఉప్పల్ హిల్స్ లో సీసీ రోడ్ల ఇబ్బంది ఉండే, అది క్లియర్ చేసినాం.
ఏఈ గారితో డిఈ గారితో వెన్నెల కుమార్ గారితో మాట్లాడి హరిలాల్ గారితో మాట్లాడి అది క్లియర్ చేసినాం. ఆ తర్వాత యూజిడి లైన్ శాంక్షన్ చేయించినాం. రేపు 1 week లో స్టార్ట్ అవుతుంది వర్క్. ఆ తర్వాత లక్ష్మీనారాయణ కాలనీలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా ఈ 9 నెలల ప్రయాణంలో ప్రస్థానంలో నేను, నా తమ్ముళ్ళు, నా కార్యకర్తలు అందరం కూడా కలిసి సమిష్టి కృషితోటి ముందుకెళ్ళి ఈ రోజున అధికారులను ప్రశ్నించి అధికారులను తీసుకొచ్చి అధికారులతో ఇన్స్పెక్షన్ చేపించి ఖచ్చితంగా ఫాలోఅప్ చేపించి, ఇప్పుడు ఒక పని చేయాలంటే బ్రదర్ ఊరికేనే కాదు, ఫాలోఅప్ ఉండాలి. అధికారులకు కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులకి ప్రజలు ఫాలోఅప్ ఉండాలా, అధికారులతోటి ప్రజాప్రతినిధులు ఫాలోఅప్లో ఉండాలి. ఈ ఫాలోఅప్లో భాగంగా కొన్ని సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి, కొన్ని సమస్యలు ఎమ్మటే తీరుతాయి కూడా. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మేము ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు వింటూ మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఖచ్చితంగా శాంక్షన్ అయ్యి ఆ పని పూర్తయ్యే వరకు మేము వాళ్ళని ఎమ్మటే ఉంటాము, ఎమ్మట ఉండి చేపిస్తున్నాం. లక్ష్మీనారాయణ కాలనీలో మన ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయించినాం. గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళకి కరెంట్ హెచ్చుతగ్గులు అవుతున్నాయి, ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియా అది. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో వీళ్ళకి లో వోల్టేజ్ ప్రాబ్లము, హై వోల్టేజ్ ప్రాబ్లమ్, ఫ్లక్చుయేషన్స్. అంటే వాళ్ళు ఏం చేశారంటే కరెంట్ డివైడ్ చేయలేదు, కాలనీస్ పెరిగిపోయినాయి. అది ఇట్ ఇస్ ఏ కమర్షియల్ జోన్ కూడా, అది ఇండస్ట్రియల్ జోన్ కూడా, అది డివైడ్ చేయలేదు కరెంట్ లైన్స్. ఇప్పుడు ఏం చేశారంటే ఇమీడియట్ గా మేము అక్కడ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయించాం. ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయించి కేబుల్స్ మార్పించాం. మొన్న ఈ మధ్యన రామంతపూర్లో ఏమైంది, అన్ని కేబుల్స్ వేలాడుతున్నాయి, చనిపోయడం కూడా జరిగింది. అలాంటి కేబుల్స్ మా డివిజన్లో ఉండొద్దని చెప్పి మేము లక్ష్మీనారాయణ కాలనీలో అలాంటి కేబుల్స్ తీపిచ్చేసి మంచి నాణ్యతమైన కరెంటు విద్యుత్ ఈ రోజున అందుతుంది. వాళ్ళు అక్కడ ఉన్న మిడిల్ క్లాస్ సెక్టార్ మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు కన్నుల పండుగ, వాళ్ళు మొన్న పండుగ సంక్రాంతి కూడా బాగా చేసుకున్నారు. ఎందుకంటే నాణ్యమైన కరెంటు తోటి. ఎందుకంటే టీవీలు పోతున్నాయి, ఫ్రిడ్జ్లు పోతున్నాయి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేసి వాళ్ళకు కూడా ఈ మీడియా ద్వారా నేను అధికారులకి కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈ విధంగా మేము డివిజన్ లో ముందుకు పోతున్నాం. సరే, ఉప్పల్ రహదారి పరిస్థితి ఏంది? గుంతలు, దుమ్ము, ధూళి, చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతారు కదా. అయితే ఇది యాక్చువల్గా 2018లో స్టార్ట్ అయింది. మనకి ల్యాండ్ ఎక్విజిషన్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, జిహెచ్ఎంసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు మనకి. ఇది యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇది క్లియర్ క్రిస్టల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇది 970 కోట్లలో ఆ దాదాపు మొత్తం కూడా దీంట్లో 650 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ లో భాగంగా కొంత జిహెచ్ఎంసీ కూడా ఫండ్ రైజ్ చేస్తున్నారు. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఎక్కడ ప్రాబ్లం అయిందంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడంలో జిహెచ్ఎంసీ చేసి వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. దాంట్లో గ్రామ కట్టం ఒకటి, పట్ట ల్యాండ్ ఒకటి అని చెప్పి అది కొంచెం జటిలమైంది. ల్యాండ్ ఎక్విజిషన్ లో అమౌంట్ ఇవ్వడంలో గ్రామ కంటకు ఒక రేటు, పట్టా ల్యాండ్కి ఒక రేటు అన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే అప్పుడు అసెంబ్లీలో మా ఎంఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే, ఆయన మాట్లాడి ఆయన కూడా పుణ్యం కట్టుకున్నాడు. గ్రామ కంటకి పట్టా ల్యాండ్కి 2 ఒకటే రేటు ఇప్పించడం జరిగింది. అది మన బీజేపీతో సాధ్యమైనది. అయితే దాని తర్వాత ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయినాక మళ్ళీ ఈ ఎలక్ట్రికల్ పోల్స్, డ్రైనేజ్ సిస్టమ్ కూడా జిహెచ్ఎంసీ ద్వారానే జరిగాలి. అది కూడా లేట్ అయిపోయింది. అది కూడా 2 years తీసుకున్నారు. ఈ ఎలక్ట్రికల్ స్తంభ విరాంగాలు 2 years తీసుకెళ్ళి ఇట్లా ఒక 5 years అయిపోయింది. దాని తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ తీసుకున్న గాయత్రి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇదేసారు, ఇది ఐబీ పెట్టి. సో దానివల్ల ఒకటి కొంచెం ప్రాబ్లం అయిపోయింది. అయితే మొన్న నితిన్ గడ్కరీ గారి దగ్గరికి ఎన్నో రకాలుగా మేము ఆయన కలవడము, దీని విషయంలో మా ఎంపీ ఈటల రాజేందర్ గారిని కలవడము, రిప్రజెంటేషన్స్ చేయడము, ఆయన పార్లమెంట్లో ఈ విషయంలో మాట్లాడడము, ఈ రకంగా అన్ని రకాలుగా ఫోర్స్ పెట్టి కిషన్ రెడ్డి గారి ద్వారా ఫోర్స్ చేసి, బండి సంజయ్ గారి ద్వారా ఫోర్స్ చేపించి చేస్తే ఈ రోజున మన నితిన్ గడ్కరీ గారు అంబర్పేట ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ పూర్తి చేశారు. వాళ్ళు ఓపెనింగ్కి వస్తే ఆ రోజునే ప్రకటించారు. మళ్ళీ ఉప్పల్ కూడా ఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గాయత్రి కన్స్ట్రక్షన్స్, ఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ అనుసంధానంతో ఈ యొక్క బ్రిడ్జి పూర్తవుతుంది. అందులో భాగంగా మేమేం చేశామంటే చాలా సమస్యలు ప్రజలు ఏం చేశారంటే చాలా మంది ఫోన్లు వచ్చినాయి మాకు. ఫణీంద్రన్న ఏమైంది, ఇది మాకు రోడ్లన్నా కనీసం అయిపోతే బాగుంటుంది.
పైన ఫ్లైఓవర్ ఎట్లానే అవుతుంది, కనీసం కింద రోడ్లు గుంతలు అయిపోయినాయి, బాగా ప్రాబ్లం అవుతుందన్న. స్మోక్ డస్ట్ కూడా ప్రాబ్లం అయిపోయింది. నేను కూడా ప్రత్యక్షంగా చూసిన ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి, అటు ప్రజల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా మనము R&B మన సంధ్య గారు ఉంటారు, ఆవిడకి ఎమ్మటి ఇమ్మీడియట్ గా ఫోన్ ద్వారా ప్రత్యేకంగా వెళ్ళి కలిసి ఆవిడని ఇమ్మీడియట్ గా పరిష్కారం చేసే దిశగా మేము చేసుకొని ఆ యొక్క రోడ్స్ అన్ని మేము వేపేయడం జరిగింది. ఈ రోజున సక్సెస్ గా ఆ రోడ్డు కూడా పూర్తయింది, ప్రజలు కూడా ఇబ్బందులు తక్కువైనాయి. త్వరలో కూడా ఈ యొక్క బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం, 100% గా ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవి మన ప్రజాసేవే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న మన ఫణీంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్వరలో మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చూడబోతున్నాం సార్. తప్పకుండా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా మీ ముందు ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.